పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా కాలంలో జరిగిన అద్భుతాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కనుక 8వ అద్భుతాన్ని గురించి మీతో పంచుకుంటాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 43-44 వాక్యాలు ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 43-44 వాక్యాలు నేను చదువుతాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు అవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డించగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఆమేనండి. ఈరోజు మన వాక్య సందేశం టైటిల్ ఏమిటంటే కొంచెం ఆహారమును 100 మందికి సరిపోయినట్లు చేయుట. అనండి ఈ మాట నాతో. కొంచెం ఆహారమును, అందరూ పలకండి, కొంచెం ఆహారమును 100 మందికి సరిపోనట్లు చేయుట. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడతారా? ఓకే, రైట్. ఈ వర్తమానం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని, ప్రత్యేకంగా మీ కుటుంబంలో ఉన్న ప్రతి నీడ్, ప్రతి అవసరత యేసయ్య తన మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. ఈ స్టోరీ నేను కూడా చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. 1కి 4-5 సార్లు చదివినప్పుడు ఇంకా వింతగా అనిపించింది. ఆ స్టోరీ నేను మీకు చెప్పి ఈ స్టోరీలో ఉన్న పాఠాన్ని ఒక్కొక్కటిగా మీకు వివరించడానికి ఇష్టపడతాను. దైవజనుడు ప్రవక్త ఎలీషా షునేమి పట్టణం నుంచి గిల్గాల్కి వచ్చినప్పుడు అక్కడ కరువుతో బాధపడిన సందర్భాలు, కరువులో ఉన్న వాళ్ళని పోషించడం కొరకే దైవజనుడిని దేవుడు పంపించాడు. సరే, మరలా అక్కడి నుంచి ఇప్పుడు దైవజనుడు ఎక్కడికి వచ్చాడంటే బైల్షాలిషా అనండి. అదేదో ముస్లిమ్స్ పేర్లా ఉన్నట్టుంది కదా. బైల్షాలిషా అనండి. అక్కడి నుండి వాళ్ళు స్టార్ట్ అవుతూ వచ్చారు. అయితే ఎలీషాకు శిష్యుల పాఠశాల ఉంది. శిష్యుల పాఠశాల అంటే ఆయన దగ్గర అనేకులు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఏలియా గారి దగ్గర అయితే ఎలీషా ఒక్కడే ట్రైనింగ్ అయ్యాడు, కానీ గురువుని మించిన శిష్యుడు అనిపించుకునేటట్లుగా ఇతని దగ్గర 100 మందిని రెడీ చేశాడు. అయితే విచిత్రమైన సంగతి, గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇతని దగ్గర 100 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతున్నారు. అయితే ఒక ఆయన వాళ్ళ పరిస్థితులన్నీ చూసి అక్కడి నుంచి బయలుషాబ నుండి మొదటి పంటలో బాపతు యవల పిండితో చేయబడిన ఒక 20 రొట్టెలు, గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకుని కానుకగా తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టాడు. వాక్యంలో ఆ యవల పిండితో చేయబడిన ఆ రొట్టెల గురించి వాక్యంలో చూస్తే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే బార్లీ అంటాం కదా. సో అవి మాట యవల పిండి అంటే బార్లీకి సంబంధించింది. సో ఈ 20 రొట్టెలు తెచ్చారు, గోధుమ వెన్నెలు తెచ్చారు, అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి దైవజనుడు చేతిలో పెడితే ఆ దైవజనుడు ఎంత గొప్పవాడంటే తీసుకొచ్చిన కానుకను తీసుకెళ్ళి ఆ 20 మందికి సరిపోయేటట్లుగా వడ్డించండి అని చెప్పినాడు. పనోడు అంటాడు పైకి కిందకి చూసి, అయ్యా 20 రొట్టెలు 100 మందికి ఎట్లాగా చేయగలుగుతాం? లెక్కల మాస్టర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హిందీ తెలుగు తప్ప మనకి లెక్కలో ఎవరు లేరా? వస్తారు నెక్స్ట్. ఆమె చెప్పండి సార్. కాబట్టి లెక్కలు వచ్చిన వాళ్ళు మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 100 డివైడెడ్ బై అంటారా, డివైడెడ్ బై 20. ఈ 20 రొట్టెలు 100 మందికి సరిపెట్టాలంటే ఆ రొట్టెలను ఎన్ని భాగాలు చేయాలి? అసలు ఆలోచించండి, ఎక్కడ సరిపోతాయా ఇవి అని పనుడు చెప్పినాడు. లేదు, నాకు దేవుడు సెలవిచ్చాడు, చెప్పినట్లు చేయి అన్నాడు. అంతే.
వెళ్ళి అవి వడ్డించడం మొదలు పెడితే ఆశ్చర్యం, 20 రొట్టెలు, కొన్ని ఫ్రూట్స్, 100 మందికి సరిపోనట్లుగా చేశాడు, ఇంకా మిగిలేటట్లుగా చేశాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఈ స్టోరీలో, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్రలో ఉన్న ఆత్మీయ అనుభవాలు, అంటే దేవుని వాక్యం నిన్న, నేడు, నిరంతరం, వర్తమానం, భూత, భవిష్యత్ కాలానికి సరిపడేది దేవుని వాక్యం. ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు జరుగుతుందా అనే అవిశ్వాసపు మాటలు మన నోట రానివ్వక, దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. కాలాలు మారిపోవచ్చు, మనుషుల మనస్తత్వాలు మారిపోవచ్చు, కానీ పిలిచినవాడు ఎప్పుడు మారిపోయేవాడు కాదు. తప్పకుండా ఇలాంటి అద్భుతాలు ఈ ఆగస్ట్ నెలలోనే మీ కుటుంబాల్లో నా తండ్రి కన్నులార జరిగించునుగాక. సరే, అందరూ ఆమేనండి. నిజంగానే ఇది ఆశ్చర్యకరంగానే ఉంది. ఎలా చేయగలిగాడు ఈ అద్భుతం? 20 రొట్టెలు 100 మందికి పంచటం అంటే చాలా కష్టమైనది. ఇంకా మిగిలేటట్లుగా చేశారట. ఆ మధ్యకాలంలో నేను బైబిల్ ట్రైనింగ్ అవుతా ఉన్నప్పుడు పెద్ద ఆయన ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఒక ఉపమానాన్ని తెలియజేశారు. ఏమిటి అనంటే, చాలామంది ఈ యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఈ స్టోరీ మీరు చదువుతున్నప్పుడు వెంటనే మీకు ఆ స్టోరీ గుర్తు రావాలి. ఏ స్టోరీ? యేసు ప్రభు ఉన్న కాలంలో తినడానికి ఏదైనా ఆహారం ఉందా పిల్లలు అని ప్రభు అడిగితే ఎంతోమంది ఉన్నారు అక్కడ. అందులో ఇలాంటి ఒక పిల్లోడు 5 రొట్టెలు మాట్లాడాలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య చేతిలో పెట్టినప్పుడు యేసయ్య వాటిని ఆకాశం వైపు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ చెప్పి వాటిని ఆశీర్వదించి వడ్డించిందంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, ఇక్కడ 100 మంది, అక్కడ 5,000 మందికి పంచినట్లుగా. ఇక్కడ 5 రొట్టెల్ని 5,000 మందికి ఎట్లా పంచారు? ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా చేశారు కదా. ఈ స్టోరీ ఒక ఆయన, అంటే లెక్కల మాస్టర్ గారు ఒక ఆయన పాస్టర్ అయ్యాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ అందరూ సంతోషంగా చెప్పండి అమ్మ. మరి మాస్టర్ గారు పాస్టర్ గారు అయ్యారంటే అది ఒక కోణంలో సంతోషమే, ఒక కోణంలో ఆలోచించవలసిన విషయం. సరే, ఈయన బాగా లెక్కలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడేమో. అటు ఉద్యోగము మానలేదు, ఇటు దేవుని పరిచర్య కూడా మానలేదు. 2 in 1 2 పనులు కూడా చేస్తూ ఉన్నాడు. సరే, ఏ విధంగా దేవుని పని జరగాలనే ఆ విధంగా ఉపయోగపడతాలే అని అనుకుంటా ఉన్నారంట. అయితే ఇదే స్టోరీ 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి యేసు ప్రభు ఎలా పంచాడో తెలుసా ప్రియులారా? వాళ్ళ ఒక అరుగు మీద కూర్చుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ వాక్యం చెప్తున్నాడు ఈయన. ఏ పాస్టర్ అయినా మీరు పలక లెక్కల పాస్టర్ లేకపోతే మాస్టర్ పాస్టర్, బాగుంది కదా పేరు. అలాగా మొత్తం మీద ఎలా పెంచాలనుకున్నారు ప్రియులారా? 5 రొట్టెలు ప్రియులారా మీరేం మాట్లాడట్లేదు, 2 చేపలు ఎలా పంచాడనుకున్నారు దేవుడు? ఆ రోజుల్లో రొట్టె అంటే మనం ఇంట్లో వేసుకునే ఆమ్లెట్ అంత ఉండదు, ఇదిగో ఈ పెంకిడిల్లంతే ఉంటుంది. పిల్లలు చూడండి, ఒక్కొక్క రొట్టె ఎంత ఉంటుందంట? మాట్లాడట్లేదు మీరు. పెంకిడిల్లంత రొట్టె ఉంటుంది ఒకటి. అందుకే 5,000 మందికి సరిపోయింది. పాపం వాళ్ళు ఏమో అమాయక చక్రవర్తులు, దేవుడికి స్తోత్రం చెప్పండి, నమ్మేశారు. నేనంటాను, అంత రొట్టె ఏడ తయారు చేస్తారండి? ఇల్లు అంత రొట్టె తయారు చేయాలంటే ఎంత దాన్ని ఏమంటారు? మూకుడా ఏమంటారండి? అట్టేసుకుని దాన్ని ఏమంటారండి? పెనం. దేవుడికి స్తోత్రం. అంత ఎక్కడ సరిపోతుంది చెప్పండి అసలు? అంటే వాక్యాన్ని మనకు నచ్చినట్లుగా కాదు. మేము బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు రాజశేఖర్ అయ్య గారి దగ్గర ఒక కుర్రోడు మాకులాగే వచ్చాడు. పత్రికల్లో అక్కడక్కడ స్త్రీ అనే పదం ఎక్కడైనా కనబడుతున్నప్పుడు సంఘానికి పోల్చి చెప్తూ ఉంటారు. కొన్ని, అన్ని చోట్ల కాదు, కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడాలి.
అయితే ప్రేయర్ సెల్ అంటే ఇంటింటా ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. ఇద్దరిద్దరు బ్రదర్స్ని పంపించి, అరే బాబు వాళ్ళ ఇంట్లో పలానా మోజెస్ గారి ఇంట్లో, పలానా కాలేబ్ గారి ఇంట్లో, పలానా బాబు గారి ఇంట్లో, పలానా నరేష్ డాక్టర్ గారి ఇంట్లో, లేకపోతే రవి డాక్టర్ గారు, బోస్ గారి ఇంట్లో ఇట్లా ప్రార్థనలు జరిపించుకుని రండిరా అని పంపించేవారు అన్నమాట. అయిపోయిన తర్వాత లేదా వెళ్ళే ముందు ఏ వాక్యం చెప్తారు అని అడిగేవారు. ఏం చెప్పారని లేకపోతే కూడా వచ్చిన జూనియర్ బ్రదర్ని అడిగేవారు, కొంచెం సెట్ చేయటం కొరకు, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దిద్దుదామని. అందులో షాలేం అనే ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదరు వెళ్ళాడు, ప్రేయర్ సెల్ ఒక చోటుకి వెళ్ళాడు, మేము ఒక చోటుకి వెళ్ళాం. ఇలా ఒక 4-5 టీములు మాట అలా వెళ్ళి ప్రేయర్స్ జరుగుతూ వచ్చి. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నామా, మనకి ఎన్ని టీములు వర్క్ చేస్తుందో తెలుసా? ఓ పక్కన ముంగన్ బ్రాంచ్లో ఇలాగే సేమ్ కూర్చుని ఉన్నారు, అలాగే గోపవరం బ్రాంచ్, అన్ని బ్రాంచుల్లో ఇలాగే ప్రతి చోట కూర్చుని దేవుని మాటలు వింటున్నారు. ఆ రోజుల్లో కూడా ఒక్కొక్క ఏరియాలో డైలీ ప్రేయర్సాలు జరుగుతూ ఉండేవి. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏ వాక్యం చెప్పు బ్రదర్ అని సేవకులు అడిగారు. అడిగితే అప్పుడు ఆ బ్రదర్ అని చెప్పినాడు, అన్న నేను ఇట్లా తీసుకున్నాను, ఈ టాపిక్ ఇట్లా చెప్పినాను, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని ఎఫెసీ పత్రికలో ఉంది కదా, అది తీసుకున్నాను చెప్పాను అని. ఎట్లా చెప్పావు బ్రదర్ అంటే, ఇదిగో స్త్రీలారా, స్త్రీ అంటే సంఘం, స్త్రీలారా అంటే మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు మీరు అన్వయించుకోండి మీ భాషలో, స్త్రీ అంటే సంఘం అనుకోండి, స్త్రీలారా అంటే సంఘములారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ స్వపురుషులు ఎవరు? తండ్రి, కుమారా. అరే ఈ సబ్జెక్ట్ అలా కాదు, అది పౌలు భౌతికంగా స్త్రీలకు చెప్పిన మాట. మీ సొంత స్వపురుషులు అంటే సొంత పురుషుడికి లోబడి ఉండండి అని. మనోడు దాన్ని మొత్తం ఇడిదిప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిత్ర, పుత్ర, పవిత్రాత్మ అని తిప్పేశాడు మొత్తం. దేవుడికి స్తోత్రం చెప్పాడు. సో నేను అంటాను, అందుకే వాక్యాన్ని, అక్షరాన్ని, వెనకాల ఉన్న ఆత్మీయతను ఆలోచించాలి. సో ఈ 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోయేటట్లుగా చేయగలిగాడు. ఆ రోజుల్లో 5 రొట్టెలు 5,000 మందికి ప్రభు ఎలా పంచాడో ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఎలీషా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇది ఎలా జరిగింది ఈ అద్భుతం అంటే, దీనికి సంబంధించిన ఈ అద్భుతానికి సంబంధించిన ఒక చిన్న కీవర్డ్ మీకు తెలియజేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి, ఇది కంఠస్థ వాక్యం అనుకుంటా, ఇది మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, చదవాలి, బట్టేసాలి. ఇది చూడకుండా కూడా మనం చెప్పేసేయాలి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, అందరూ ఈ మాట నాతో చెప్పండి, మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటే, అందరూ నాతో చెప్పండి, మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకు. మనం ఎన్నో అడుగుతూ ఉంటాం, మనం ఎన్నో ఊహించుకుంటూ ఉంటాం. ఏమండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అడుగుతాడు. దేవుడు కూడా అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడగటం మన కర్తవ్యం. కొన్ని ఊహించుకుంటాం, అడిగేవి కొన్ని, ఊహించుకునేవి మరికొన్ని. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషికి ఊహలు ఉంటాయి. ఊహాలోకంలో ఉంటాడు, ఇలా ఉంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాగ జీవిస్తే మరింతగా బాగుంటుంది, రాబోయే కాలానికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉండాలని ఒక మంచి ప్లానింగ్స్ ప్రతి తండ్రి, ప్రతి యజమాని, ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి పిల్లలకి అందరికీ ఊహలు ఉంటాయి. ప్రభు అంటారు, నువ్వు అడుగుతున్నావా? ఉపవాస ప్రార్థనలో ఎన్నో దేవుని పాదాల దగ్గర విన్నపాలు రాసుకుని అడుగుతున్నారా? నా ప్రార్థన నువ్వు అడిగే వాటికంటే, నెక్స్ట్ కొన్ని ఊహించుకుంటున్నావు కదా, ఆ ఊహల కంటే నీలో కార్యసాధకము చేయటానికి, కార్యసిద్ధి కలుగు చేయటానికి ఆరాధించే దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? శక్తి కలిగిన దేవుడు అంట ఆయన. ఆమేనండి. నిజమే, మన జీవితాల్లో అడిగేదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగానే ప్రభు చేస్తాడు. ఎలీషా
ఆ రోజుల్లో అద్భుతమైన సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో ఉన్న ప్రతి నీడ్, ప్రతి అవసరత దేవుడికి తెలుసు కనుక 20 రొట్టెలు 100 మందికి ఎట్లా సరిపోగలుగుతాయి అంటే అది దేవుని శక్తి ద్వారా జరిగిన అద్భుతం. అది ఈరోజు కూడా మీ జీవితాల్లో మీ ఆర్థిక స్థితిగతులు, కుటుంబంలో కష్టపడి సంపాదిస్తున్న సంపాదన చూస్తే వచ్చింది వచ్చినట్లుగా అంతకంటే ఎక్కువ ఖర్చులు ఉంటున్నాయి. ఎలా అయ్యగారు ఈ రోజుల్లో మెయింటెనెన్స్ అవ్వటం చాలా కష్టంగా ఉంది అంటే నీవు నీ శక్తి మీద కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడగలిగితే దేవుడు నీకు అనేకమైన విధాల మార్గాలు, ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. నీకంటే ముందుగా వెళతాడు. మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాడు. అంధకారంలో మరుగైన నిధి నీ కొరకు సిద్ధపరుస్తాడు. అన్ని విధాలుగా డోర్స్ ఓపెన్ చేస్తాడు. ప్రభు తన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చి ఈ 20 రొట్టెలు 100 మందికి సరిపోయేటట్లుగా, కొంచెం ఆహారం 100 మందికి సరిపోయేట్లుగా ప్రభు చేసినట్లుగా మీ జీవితంలో ఆయన కార్యాలు ఈ రాత్రే మొదలు పెట్టునుగాక. కొంచెం గట్టిగా ఆమెనందమా. ఖచ్చితంగా ప్రభు చేయటానికి సర్వశక్తి కలిగిన దేవుడే, సర్వాధికారం కలిగిన వాడే. అయితే మన నమ్మిక చొప్పున దేవుడు తన కార్యాన్ని మొదలు పెడతాడు. పనివాడు అక్కడ వచ్చి అంటాడు, ఎలా సరిపోతాయా, ఎలా వడ్డించమంటున్నారయ్యా? లేదు, నాకు దేవుడు చెప్పాడు, నువ్వు స్టార్ట్ చేయి అన్నాడు. అంతే, ఇంకా మిగిలేటట్లుగా ప్రభు చేశాడు. ఈరోజు ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాలు, ఎలాంటి కార్యాలు అక్కడ జరిగినాయో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. మీరు రాసుకోవాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాలు ఏవి అంటే ఒక 4 విషయాలు మీ ముందు తీసుకొచ్చి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, మొదటి అనుభవం, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 42వ వాక్య భాగాన్ని చూద్దాం. ఓకే. మరియు ఒకడు బయల్ షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొత్త గోధుమ వెన్నెలను కొన్ని పళ్ళను తీసుకుని వచ్చి దైవజనుడైన ఎలీషాకు కానుకగా ఇవ్వగా. చాలు. సో మొదటి మాట, ప్రథమ ఫలము కానుకగా తెచ్చాడు అనండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ప్రథమ ఫలము కానుకగా తెచ్చాడు. చూడండి, ఎలీషా దగ్గరికి బయల్ షాలిషా నుండి స్టార్ట్ అయ్యాడు ఒక ఆయన. నేను బయల్ షాలిషు అనే మాటకు అర్థం ఏమిటి అని బైబిల్ డిక్షనరీ చదువుతూ ఉంటే దానికి అర్థం ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, 3వ వంతు ప్రభువునకు అని. బయల్ షాలిషు అనే మాటకు అర్థం ఏమిటంటే 3వ వంతు ప్రభువునకు అని. వాస్తవంగా మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ఆత్మీయుడు 3వ వంతు పేదలకి కానుకగా తీయాలి. మనం దేవుడు నీకు ఒక 100 రూపీస్ నీ చేతికిస్తే, లేకపోతే ఒక 1000 రూపీస్ నీ చేతికిస్తే దాంట్లో 3% అది పేదల కొరకు నువ్వు కానుకగా తీయాలి. ఎవ్రీవన్, ప్రతి విశ్వాసి ఇది నేర్చుకోవాలి. ఎందుకయ్యా అంటే ప్రభు మాట్లాడారు, బేదలకి కనికరించేవాడంట యెహోవాకే అప్పించేవాడంట. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు అని ప్రభు మాట్లాడారు. కనుక నీ సంపాదన ఏదైనా కావచ్చు, అది చిన్న ఉద్యోగమా, ప్రైవేట్ జాబా, లేకపోతే కూలి పని చేస్తున్నామా, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే 3% నువ్వు బేదల కానుక తీయి. నేను కూడా ఖచ్చితంగా సేవ అంతట్లో వచ్చే దాంట్లో 5% బేదల కొరకు నేను తీసి పక్కన పెడతా. దేవుని పని కొరకు 10% తీయాలి.
నేనైతే దేవుని సేవలో నిర్ణయించుకున్నది ఏమిటంటే, ఆదివారం సంఘంలో వచ్చే కానుకలు అవి దేవుని మందిరం కొరకే నేను ఖర్చు పెట్టాలి. ఇందులో నేను ఏమీ తీసుకోకూడదు. సోమవారం నుంచి శనివారం వరకు నేను అక్కడక్కడ కూడికలు, ప్రేయర్ సెల్స్ ఇవన్నీ జరిగిస్తుంటే వాటిని అంటే ఒక 20% మాత్రమే నేను మెయింటెనెన్స్కి వాడాలి. ఇది సేవలో మాకు ఒక కమిట్మెంట్తో సేవలు మేము అడుగుపెట్టినప్పటి నుంచి అలాగనే దేవుని పని కొరకు అలా తీస్తూనే ఉన్నాం. విశ్వాసగా నీవైతే నీ కుటుంబం బాధ్యతలు అన్నీ ఉన్నాయి కనుక ఒక 10% దేవుని పని కొరకు తీయటం నేర్చుకోండి. ఇక్కడ ఎలీషా సేవ పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కడే వచ్చాడు. 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ సేవ జరుగుతుంది. అక్కడ పరిచర్య అభివృద్ధి కొరకు రోజు ఏదో ఒకటి వాళ్ళ శిష్యులందరికీ భోజనాలు పెట్టాలంటే కష్టం కనుక నా వంతుగా నేనేదో ఒకటి చేస్తాను అనుకుని ఒకడు వచ్చి అతని దగ్గర ఉన్నాయి 20 రొట్టెలు మాత్రమే తీసుకొచ్చి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని అతని చేతికి అప్పగించాడు. సో అక్కడ అంటాడు కదా, మొదటి పంట అంటే ప్రథమ ఫలం కానుకగా తీసుకొచ్చాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా పల్లెటూరులో పంటలు పండించే వాళ్ళు ఇప్పటికీ మన బ్రాంచెస్లో చూస్తూ ఉంటాను. పంటలు పండినప్పుడల్లా వాళ్ళు ఒక బస్తా తీస్తూ ఉంటారు. అయ్యా ఇది పంటలు వచ్చిన ప్రథమ ఫలం అని తీస్తూ ఉంటారు. సో మేమేం చేస్తామంటే వాటిని అక్కడ పరిచర్య కొరకు లేదా భోజనాలు ఏర్పాట్లు చేసేటప్పుడు వాటిని దేవుని పనిలో వాడుతూ ఉంటాం. సో ఇట్లా ప్రథమ ఫలము మనం దేవుని పనికి తీసేవారిగా ఉండేటట్లుగా ఈ కార్యాన్ని మనం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఇప్పటికే మీలో ఖచ్చితంగా ఈ అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా మీ పిల్లలకు కూడా ఇదే ట్రెండ్, ఇదే అనుభవాన్ని వారికి నేర్పించండి. రాబోయే కాలానికి వాళ్ళ ఆశీర్వాద కానుకలుగా మార్చబడుదురుగాక. మీరు బైబిల్ గ్రంథంలో ఈ మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. 3:9 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను దేవుణ్ణి ఘనపరచండి. ఆమేనంటారు ఒకసారి. ఎందుకు అయ్యగారు ఇట్లా నేను చేయాలి అని అంటే, దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు చేసే అద్భుత పని ఇది. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానన్నాడు ప్రభు. ఇంకా అంటారు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, నేను అతన్ని తప్పిస్తాను. ఎన్నో మాటలు ప్రభు చెప్పారు. అయితే ప్రథమ ఫలము అంటే చాలామంది పిల్లలు జాబ్ కొరకు ప్రయత్నాలు చేసిన వెంటనే, జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ శాలరీ దేవుని మందిరానికి తీస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే మన సంఘంలో జరిగిన కొన్ని అనుభవాలు. ఒక ఇల్లు ఓపెనింగ్కి నేను వెళ్ళాను. ఆ ఇల్లు 2 అంతస్తుల బిల్డింగ్. రిబ్బన్ కట్ చేసాం, ఓపెనింగ్ అంతా అయిపోయింది. పైన వారు ఉంటారు, కింద అద్దెకి ఇచ్చేసుకున్నారు. అయితే వారు అనుకున్నారంట, వారి భార్య, అయ్యగారు ఈ ఇంటి చాలా కాలం మేము అద్దెంట్లో ఉన్నాం, దేవుడు మహాకృప ఈ ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది, 2 అంతస్తుల బిల్డింగ్ ఒకసారి ఓపెనింగ్ అయింది, చాలా సంతోషం. అయ్యగారు ఈ ఇంటి అద్దె ఫస్ట్ అద్దె అది దేవుడికి ఇచ్చేయాలనుకున్నాము. అప్పుడు మనకి ఎప్పుడో పరంజ్యోతి స్కూల్ దగ్గర నేను అప్పుడు సేవ చేస్తూ ఉన్నారు కాలం. అది ఫస్ట్ ఇంటద్ది అంటే ప్రథమ ఫలము ఈ విధంగా కానుక రూపంలో చెల్లించే వాళ్ళు ఉన్నారు. మంచిది. నేను ఇంకా ఆత్మీయంగా మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, మీ ఇంట్లో పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, పెద్ద కుమారుడైనా పెద్ద కుమార్తె అయిన ప్రథమ ఫలం. వారు ఉద్యోగమే చేసినా, ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినా మీరు వాళ్ళతో ఏం చెప్పాలంటే, నాన్న, చెల్లి, తమ్ముడు, కుమారుడ, కుమార్తె, నువ్వు ప్రథమ ఫలం కాబట్టి నువ్వు మాకు సంబంధించిన కుమార్తె కాదు, దేవునికి సంబంధించిన కుమార్తె కనుక నువ్వు దేవుని కార్యక్రమాల్లోనే ఎప్పుడు నువ్వు ముందుండాలి. నువ్వు ఉద్యోగం చెయ్యి. ఒకవేళ దేవుడు సేవకు పిలిస్తే అప్పుడు సేవ అంటే అందరూ చేసేది కాదు కనుక ప్రథమ ఫలము దేవునికి కనుక నువ్వు ఏది చేసినా దేవుని కార్యాల్లో ముందుండు తల్లి అని
పాటలైనా, ప్రార్థనైనా, పరిచర్య అయినా ప్రథమ ఫలము దేవునిది. అలాగా మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచగలిగితే వాక్యం అంటుంది, నీ రాబడిలో ప్రథమ ఫలం ఇచ్చి దేవుడిని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. యేసయ్య అలాంటి కృపను అనుగ్రహించునుగాక. నేను 2020లో కోవిడ్ టైంలో, కరోనా సమయంలో ఆరాధనలన్నీ నిలిపివేసిన సమయం అది. మందిరాలు తెరిచే అవకాశం లేదు, లైవ్ జరుగుతూ ఉండేది మనకి. అప్పుడు ఆలోచించి ఏం చేశానంటే, బైబిల్ క్విజ్ అనేది అప్పుడు 5 ఏళ్ల క్రితమే ఈ బైబిల్ క్విజ్ అనేది స్టార్ట్ చేశాం. దీనికన్నా ఇంకా ముందు ఎర్రవంతం దగ్గర ఉన్నప్పుడు కూడా నేను బైబిల్ క్విజ్ పెడతా ఉండేవాడిని. 2020లో అందరూ లాక్డౌన్లో లాక్ అయిపోయి ఉన్నారు, ఖాళీగా ఉంటున్నారు, వీళ్ళు ఎలాగైనా సరే బైబిల్ చదివించాలని అప్పుడు బైబిల్ చూసే రాయాలి అని క్విజ్ పెడతా ఉండేవాడిని. దేవుడి దయ వల్ల ఆ ఇయర్లో క్విజ్ అయిపోయింది, మొత్తం బైబిల్ అంతా కంప్లీట్ అయిపోయింది. క్విజ్ అంతా అద్భుతంగా రాసేసారు, చాలామంది రాశారు, ఒక 100 మంది పైనే రాశారు క్విజ్ అప్పట్లో. అయితే విచిత్రమైన సంగతి నాకు ఇప్పటికీ మర్చిపోలేను. నేను 1 సంవత్సరం కష్టపడి బైబిల్ గురించి వాళ్ళకి చక్కగా ప్రతి అధ్యాయంలో క్వశ్చన్స్ అన్నీ రెడీ చేసి లాక్డౌన్లో ఈ బైబిల్ క్విజ్ ఏర్పాటు చేసినందుకు సంఘస్థులందరూ కలిసి నాకు ఒక సోఫా సెట్ కొనిచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకు బ్రదర్ అంటే, మా కోసం మీరు చేశారు కాబట్టి అయ్యగారు, మీ కొరకు ఇది దేవుని పరిచర్యలో వాడండి అని సోఫా సెట్ కొని ఇప్పటికి అది ఉంది, హాల్లో ఉంది. సో నేనంటాను, ప్రథమ ఫలం దేవుని పనిలో ఎప్పుడు కూడా మీరు ఆ విధమైన అనుభవాల్లోకి నడిపించబడండి. దేవుని దీవెన మీ మీద నిలిచి ఉండునుగాక. చూడండి, వాక్యంలో మాట చదివిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. గలతీయన్ చాప్టర్ 6:6. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నిటిలో భాగమివ్వాలి అన్నాడు. అంటే దీన్ని మనకు అన్వయించుకుందాం. వాక్యోపదేశం పొందేవాడు అంటే ఎవరు? మీరు వాక్యం వింటున్నారు కదా, మీరు. ఉపదేశించేవారంటే ఎవరు? అన్నయ్య. పొందేవారు మీరు, ఉపదేశించేవారు సేవకులు. ఇప్పుడు ఉపదేశించేవానికంట మంచి పదార్థాలన్నిటిలో ఒక భాగం ఇవ్వమని చెప్పారు. వాస్తవంగా ఈ 21 రోజులు ప్రార్థనలు పెట్టాను కదా, ఈ 21 రోజులు నేను మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళకుండా ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎక్కువసేపు ఉండడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. మ్యాక్సిమం ఏం కోటాలు పెట్టుకోలేదు. ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఎవరైనా పేషెంట్లో ఉంటే, ఆపరేషన్లు ఏమైనా అయి ఉంటే వాళ్ళని పలకరించడానికి జస్ట్ అలా వెళ్ళి వచ్చేయడం తప్ప మ్యాక్సిమం ప్రేయర్లోనే ఉండటానికి ఇష్టపడతా వచ్చాం. అయితే దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు గనుక ఉపదేశం పొందుతున్న మనకి, ఉపదేశిస్తున్న దైవ సేవకులకి అన్ని విషయాల్లోనంట మనం భాగం ఇవ్వాలంట. ఈ 21 రోజులు నేనేమనుకున్నానంటే, ఖచ్చితంగా వాక్యోపదేశం దేవుని ప్రజలకి పంచుతూ ఉన్నాం కదా. సో వాళ్ళు వింటూ ఉన్నారు కదా, విన్న వాళ్ళు వారి జీవితానికి అన్వయించుకుని వాళ్ళు ఆశీర్వదించబడితే చాలే ప్రభా, నాకు అన్ని విషయాల్లో వాళ్ళు భాగం ఎందుకులే అని నేను మనసులో అనుకుంటూ వచ్చాను. కానీ దేవుని కృప ఎంత గొప్పదంటే, నేను ప్రతిరోజు వాక్యం చెప్తా ఉన్నాను. ప్రతిరోజు దేవుడు ఎవరొకరితో ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి కూటమి అయిపోయిన తర్వాత ఆఖరిలోనో ముందో వాళ్ళు వచ్చి, అయ్యా ఇది దేవుని వాక్యం మేము విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు అని ఏదో ఒకటి దేవుడు పరిచర్యకి ఇచ్చి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక అద్భుతం చేశాడు. ఆమేనని చెప్పండి. నిజమే అని చెప్పాలి. ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళు అనుకున్నారంట, వారు ఏమనుకున్నారంటే, దేవుని సందులో వారు వాక్యం వినేటప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అలంకరణ సమర్పించుకోవాలనుకుని వారు ఒక పొట్లం కట్టేసి ఈరోజే దేవుని పరిచర్యకి వాళ్ళు ఇచ్చేశారు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రథమ ఫలం వారు ఒక్కడే తీసుకొచ్చాడు కనుక అక్కడ సేవ అద్భుతంగా జరిగింది. మీరు కూడా
ఎవ్రీ మంత్ దేవుని పరిచర్యకి ప్రోత్సహిస్తున్నారు. మీకు రావాల్సిన సమృద్ధైన ఆశీర్వాదం మీ తల మీద దేవుడు ఉంచునుగాక. రైట్, ఇక రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్ వన్ ఈ అద్భుతం జరుగుటలో కొన్ని కార్యాల గురించి వివరిస్తున్నాను. చూడండి, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 42వ వాక్యాన్ని లో మధ్య భాగాన్ని చదువుతాను. దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనం చేయుటకే దానిని వడ్డించమనెను. అబ్బా, ఎంత మంచి మాట. ఒక ఆయన కానుక తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెడితే ఆయనేమి బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేదు. ఆ వచ్చిన చేతిలో పెట్టిన కానుకని తిరిగి ఆ 100 మందికి ఆహారంగా ఇచ్చేసేటానికే దైవజనుడు వాళ్ళకి ఇచ్చేసాడు. దీంట్లో ఒక అద్భుతమైన పాఠం, ఇది సేవకులకి సంబంధించిన పాఠం. ఏంటంటే, కానుకను దేవుని పరిచర్యకి ఖర్చు చేయుట అనండి. మరొక్కసారి మాట్లాడాలి. కానుకను దేవుని పరిచర్యకై ఖర్చు చేయుట. సో ఇది దైవజనుడి యొక్క క్యారెక్టర్, దైవజనుడి యొక్క స్వభావం. వచ్చింది 20 మందికి సరిపడేదే. ఆ 20 మందికి సరిపడేది కూడా దైవజనుడు ఏమీ దాచుకోలేదు. ఆ 20 మందికి తీసుకొచ్చింది ఆ ఆహారాన్ని కూడా దైవజనుడు వాళ్ళ చేతిలోనే పెట్టి ఒక పనోడిని పిలిచి పంచేవయ్యా అని చెప్పాడు. ఈ సేవా పరిచర్య కూడా మీరిచ్చే ప్రతి రూపాయి, అది కానుక, దశమ భాగమా, మొక్కుబడి కానుక, అలంకరణ సమర్పణ, ఏది మీరు చేసుకున్నా, ఇప్పుడు నేను చెప్పైతే అంత బాగోదు కానీ మీ కళ్ళతోనే మీరు చూస్తూ ఉన్నారు. మందిరాలకి స్థలాలు కొన్నామన్నా, మందిరాలు కట్టామన్నా, వస్తువులు పరిచర్యలో వాడబడుతున్నాయన్నా, ప్రతిదీ మీరిచ్చే ప్రతి కానుక ఇదిగో మీ కళ్ళతో చూసినట్లుగా అన్ని దేవుడు మనకి సమకూరుస్తూ ఉన్నాడు. ఏ సందేహము లేదు. ప్రతి కానుక మేము మరలా తిరిగి దేవుని పని కొరకే పెట్టుబడిగా పరిచర్య కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వాదం సేవకులుగా మేము పొందుకుంటున్నాం, మీరు పొందుకుంటున్నారు. ఇంకా సర్వ సమృద్ధి మీ కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? ఇంకొంచెం గట్టిగా మాట్లాడదాం. నాకు ఒక అన్నయ్య ఇలా అనుకున్నారంట, అన్న ఇది నా డ్రీమ్ అన్నా అన్నాడు. ఏంటంట? మాట్లాడట్లేదు మీరు. డ్రీమ్ అంటే ఏమంటారు తెలుగులో చెప్తే బాగుంటుంది. కోరికేనా డ్రీమ్ అంటే? కళ. డిజైర్ అంటే కోరిక కదా. అమ్మో, మీరు ఇంగ్లీష్ మీడియం. యాపిల్. ఓకే, డిజైర్ అంటే కోరిక, ఆయన డ్రీమ్ అంటే కళ అంట. ఏంటన్నయ్య? అన్న మీ చేతిలో నాకు ఐఫోన్ కనబడాలన్నాడు. వద్దన్న బాబు, ఐఫోన్ అది నాకు ప్రపంచంలో అది నేను నా వల్ల కాదు అన్న. వద్దని. ఎంత ఉంటుంది అన్న? ఎంత ఉంటుంది? నేను మీకు కొని ఇవ్వాలని కొంత డబ్బులు దాచానన్నా, అది మీకు ఇస్తాను అనో. మీరు దేనికి వాడకూడదు, ఖచ్చితంగా ఐఫోనే కొనుక్కోవాలి. నేను అడిగాను, నాకు తెలియక అడిగాను, ఎంత ఉంటుంది? ఒక 60-70 వేలు ఉంటుంది అన్న. ఇంకా నయం బాబా, వద్దు స్వామి, అది దేవుని పనికే ఉపయోగపడాలి కానీ పొరపాటున నాకు అది వద్దు. నాకు డబ్బా ఫోన్ ఏదో ఇచ్చాడు దేవుడు, ఇది కూడా నేను వాడే ఫోన్ నాది కదా. 5 ఏళ్ళు అవుతుంది. కోవిడ్ టైంలో ఒక పిల్లోడు కొని ఇచ్చాడు, ఇప్పటికీ అదే వాడుతున్నాను. సో ఎవరు ఏది ఇచ్చినా అది దేవుని పని కొరకే. మీరు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు విశ్వాసులు తెలివిగా ఎంత మంచి ఆలోచనలు ఉంటుందంటే వాళ్ళకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అన్నీకి ఒకవేళ బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిన అవి కూడా దేవుని సేవకు వచ్చి పెడతాడు అని అనుకుని ఆలోచించి ఏం చేస్తారంటే, నేను ఎక్కడ బట్టలు కుట్టించుకుంటాను ఆ టైలర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ముందే కొలతలు ఇచ్చేస్తారు. వాళ్ళు బట్టలు వాళ్ళు కుట్టించేసి అట్టుకొస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ పెద్ద మనిషి బట్టలు కూడా మరలా దేవుని పనికి వాడేస్తుంటాడని. సో ఎందుకనంటే అది దేవుని పని కొరకే. సో అలా జరుగుతూ ఉంటుంటేనే ఇంకా మీరు దీవించబడతారు, ఈ సేవ ఇంకా డెవలప్ అవుతుంది. అలాంటి దీవెన మీ తల మీద నిలిచి ఉండునుగాక. చూద్దాం, బైబిల్లో పౌలు గారి గురించి చదివిస్తాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
12వ అధ్యాయం కాబట్టి నాకు కలిగినది 12-15. కాబట్టి నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేది. చూడండి పౌలు గారు ఏమంటున్నా తెలుసా? నాకు కలిగింది యావత్తు. నా దగ్గర ఏది ఉన్నా దేనికోసం ఏమంటున్నాడు చూడండి, ఆ మాట ఒకసారి చూడండి తల్లులారా. 12:15 బహు సంతోషంగా మీ ఆత్మల కోసమే బహు సంతోషకరంగా నేను వ్యయపరుచుకుంటాను, అండ్ నన్నును కూడా నేను మీకోసం ఖర్చు అయిపోతాను. నన్ను కూడా మీకోసం ఖర్చు అయిపోతాను. పౌలు గారి యొక్క అభిలాష ఏంటంటే ఆయనకు వచ్చే ప్రతి కానుక సేవ కొరకే ఖర్చు పెడతాడంట. అంతేకాదు తన జీవితం కూడా సేవ కొరకే అంకితం అయిపోయినట్లుగా చేసుకున్నాడు. అబ్బా, ఎంత చక్కని దర్శనం, ఎంత చక్కని వేసన్ దైవజనుడిది. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో కూడా ఇలాంటి దైవికమైన సహవాసాన్ని బట్టి మీరు ఎప్పుడు స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండాలి. రాబోయే కాలానికి మీ పిల్లలు కూడా అలాంటి అద్భుతమైన ఆత్మీయ జీవితంలో వారు అంటు కట్టబడుదురుగాక. కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాం, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని ఇంకా సంపూర్ణంగా ఖర్చు చేయలేకపోతున్నామేమో, లేకపోతే 24 గంటల సమయం ప్రవహిస్తున్నాడు, అందులో ఎక్కువ సమయం దేవుని కొరకు ఖర్చు చేయలేకపోతున్నామేమో, ఇంకెలాగా డెవలప్ చేయాలి, ఇంకే విధంగా పరిచర్య డెవలప్ చేయాలి, ఇంకెలా మీటింగ్స్ పెట్టాలి, ఇంకెలా జరిగించాలని అన్ని ఆలోచనలు ఉంటాయి. నిన్నటి రోజు కూడా ఆ పాటలో కొన్ని పదాలు నా హృదయాన్ని తాకాయి. ఒకసారి ఆ కీర్తన మనం పాడుకుంటే మన అంతర్ హృదయాల్లో దేవుడు దర్శిస్తాడు. డి మైనర్ అనుకుంటా. ఆ పాటలో చాలా పదాలు పెట్టాడు ఆయన. ఇంకా ఏదో ఒకటి చేయాలి మన జీవిత కాలంలో అని ఆ పాటల్లో చాలా చక్కని పదాలు పెట్టాడు ఆయన. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. 1 2 3 స్టార్. ఏం చేశానయ్యా బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా. పాడదామా? ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం, ఏ మోసానయ్యా. అందరూ చప్పట్లు కొడదామా ఒకసారి? ధనం ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు. ఆయన అనుకున్నట్లుగా చేయాలి. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా.
ఇప్పటికైనా యేసయ్యా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం, ఏ మోసానయ్యా నువ్వు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా యేసయ్యా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం, బ్రతుకునిచ్చావని మోసానయ్యా నీకు, నీవు నన్ను చూసావని. హల్లెలూయా. మన జీవితంలో దేవుని పని కొరకు ఖర్చు అయిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్దాం. 3rd one, రాసుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 43వ వాక్యం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించడానికి ఇవి ఎంతవని చెప్పగా, 100 మందికి వడ్డించడానికి ఇవి ఎక్కడ సరిపోతాయని చెప్పగా, చాలు చాలు. 3వది, పనివాడు అవిశ్వాసం. అనండి, మాట్లాడాలి అందరూ. పనివాడు అవిశ్వాసం అంటే ఈ అద్భుతం దేవుడు చేసేటలో జరిగిన కొన్ని కార్యాల గురించి మీతో మాట్లాడుతాం. అంటే మన ఆత్మీయ జీవితంలో అద్భుతం జరగాలని మనం అందరం ఎదురు చూస్తాం, కానీ ఆ అద్భుతం జరగకుండా కొన్ని అడ్డులు ఉంటాయి. అదే అవిశ్వాసం. మీరు కూడా ఇప్పటికే ఏలియా కాలంలో జరిగిన అద్భుతాలు ప్రతిరోజు మీకు చెప్పాను, ఎలీషా కాలం అద్భుతాలు చెప్తా ఉన్నాను. మరి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మన జీవితాల్లో చేయటానికి సమర్థుడే. కానీ ఇదిగో పనివాడిని వడ్డించమని చెప్తే ఆయన అంటాడు, ఇది ఎక్కడ సరిపోతుంది. భౌతికంగా ఆయన ఆలోచించింది మంచిదే. ఇప్పుడు భోజనాలు ఏర్పాట్లు చేస్తారు, మనకి ప్రభు బల్ల ఆరాధన జరుగుతున్నప్పుడు భోజనాలకి ఎస్టిమేషన్ వేస్తూ ఉంటాం. 300 లేదా 350 దూరాల నుంచి వస్తూ ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాతావరణం బాగాలేనప్పుడు కొంచెం ఎస్టిమేషన్ తగ్గిస్తాం. నాకు బాగా గుర్తు 2012 సంవత్సరం అనుకుంటా, అక్కడ మన మందిరం, పాత మందిరం, బుచ్చక్కల ఇంటి పైన పాత మందిరం ఓపెనింగ్కి జంక్షన్ నుంచి దైవజనులు దేవదాసయ్య గారు వచ్చారు. అప్పుడు ఎస్టిమేషన్ ఎంత, మనకప్పుడున్న సంఘం ఎంత, 60 మంది ఉండేవాళ్ళం. 60 మంది ఉంటే మరి సేవకుల్ని పెద్దోళ్ళని పిలుస్తున్నాం కదా, చర్చ్ ఓపెనింగ్ కదా, ఆ వీధిలో వాళ్ళందరూ అన్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్విటేషన్ చేశాం కదా, వస్తారు కదా అని 300 మందికి ఎస్టిమేషన్ వేద్దామని అనుకుని 300కి వేస్తే 350 లేకపోతే 400 మందికి అట్ట సరిపోతుందిలే అని. లాస్ట్లో అన్నారు, లేదు లేదు 400కి వేద్దాం, 500 మంది వచ్చినా సరిపోతుంది అంటే సరే అని అట్లా రెడీ చేసాం. దేవుడు మహాకృప, 7 గంటలకే ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ అయిపోయింది. 8 గంటలకే వాక్యం తీసుకున్నారు అయ్యగారు. 9, 9:30 కల్లా అయిపోయింది.
ఇక భోజనాలు స్టార్ట్ అయినప్పటికి చూడాలి, పగలంతా వర్షం వచ్చింది, సాయంకాలం ఓపెనింగ్ అది. పైన మందిరం నిండిపోయింది, కిందంతా పక్కన తెరట్టం అది కూడా నిండిపోయారు. భోజనాలకి ఎట్లా అంటే జనం మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం అన్నట్లుగా ఉంది. టెన్షన్ వచ్చేసి కింద వంటలు చేసే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంచుమించు ఒక 700-800 మంది వచ్చేసారు ఆ ఓపెనింగ్కి. అక్కడ తెలిసిన ఒక అన్నయ్య నాకు చెప్పాడు, అన్నయ్య ఇంతకు మించి చేసేది ఏమీ లేదన్నయ్య, వేడి నీళ్ళు మరకెట్టేసి సాంబార్లు వేసేయండి అన్నాడు. అంతే, స్తోత్రం చెప్పండి. ఇంకా అంతకు మించి చేసేది ఏమి లేదు. అప్పుడు పరిస్థితి అదే, అంతే. ఇంకా అప్పుడు షాపులకి వెళ్తే 10 గంటలకి ఏం దొరుకుతుంది, ఎప్పుడు వండుతారు, కష్టం. కంతే వేడి నీళ్ళు సాంబార్ అప్పుడు మాకు. వీళ్ళని అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. 20 మందికి తీసుకొచ్చిన రొట్టెలు 100 మందికి ఆడ సరిపోతుంది, సరిపోదు. ఎట్లా వడ్డించమంటాం? కానీ దైవజనుడు చెప్తున్నాడు, వడ్డించు, దేవుడు నాకు చెప్పాడు వడ్డించు, అంతే. అంటే కొన్నిసార్లు మనకి దేవుడు ఏదైనా అద్భుతం చేసే ముందు అవిశ్వాసపు క్రియలు మన ముందు ఉంటాయి. ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇచ్చాడా అద్భుతం చేసేదనని, కానీ నీ లైఫ్లో అంత రివర్స్లో జరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఏంటో ఏం అద్భుతమో, జాన్ వెస్లీ నిద్దట్లో ఈ వాగ్దానం చదివాడేమో, ఏంటి ఇది అద్భుతం అంటే, ఏనాయన పాపం తెల్లరగట్లు ఏది చెప్పబోయి ఇది చెప్పాడని మనకి అసలు అద్భుతం అంటాడేంటి ఆయన, ఏంటి అన్ని సమస్యల మీద సమస్యలు ఉన్నాయని మనకు ఎదురొచ్చే సమస్యలను చూస్తూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం విషయంలో అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. బైబిల్లోంచి మీకు చదివిస్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అద్భుతాలు చేయాలని రెడీగా ఉన్నాడు, కానీ ఏ అద్భుతం చేయకుండా వెళ్ళిపోయాడంట. ఎందుకయ్యా అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యం. వారి అవిశ్వాసమును బట్టి, ఆయన అక్కడ అనేకమైన వారి విశ్వాసం కాదు, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చెయ్యలేదు, ఒక్క అద్భుతం కూడా చేయలేదంట. అందరూ తీసుకున్నారు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 58వ వచనంలో ఆ మాటలు మీరు చదువుకుంటే, ప్రభు వెళ్ళాడు అక్కడికి, అద్భుతం చేయాలని రెడీగా ఉన్నాడు, కానీ ఏ అద్భుతం కూడా ఆ ప్రాంతంలో ప్రభు చేయలేదంట. ఎందుకు బ్రదర్? ఓకే, ఎందుకు బ్రదర్ అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ ఆత్మీయ జీవితంలో ఏముండి అన్నయ్య గారు 8 months 8వ నెల 8వ తారీఖులోకి వచ్చేసాం, కానీ ఈ సంవత్సరం ఆ వాగ్దానానికి తగినట్లుగా 1% కూడా నా జీవితంలో జరగలేదని ఒకవేళ నువ్వు బాధలో ఉంటే, నీలో ఆయన అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఎక్కడో 1% ఎక్కడో అవిశ్వాసం అనే చేదైన వేరుందేమో, ఎక్కడో అపనమ్మకం ఉందేమో. ప్రభు వాక్యంలో చూస్తాం కదా, ఒక తండ్రి తన పిల్లోడిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వాడి పరిస్థితి ఏంటి? నీళ్లు కనబడితే నీటిలో పడిపోతున్నాడు, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు, నోటి నిండా నొగరులు కక్కుంటూ పడిపోతున్నాడు. ప్రభు దగ్గర తీసుకెళ్ళాడు. శిష్యులు ఏం చేయలేకపోయారు. ప్రభువు చేద్దానికి రెడీగా ఉంటుంటే అడుగుతాడు ఆ తండ్రి, నీ శిష్యుల వల్ల ఏమవ్వలేదు, నీ వల్ల ఏమైనా అయితే చెయ్యి అంటాడు. అసలు దేవుని వల్ల కాలేంది ఏమని చెప్పండి? ప్రభు అంటాడు, నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నాకు సమస్తము సాధ్యమే. అయితే ఆ తండ్రి అడిగింది ఏంటో తెలుసా? నా అపనమ్మకం తీసే ప్రభు అని అడిగాడు. వెంటనే ఆ పిల్లోడు స్వస్థత పొందాడు. ఈరోజు ఏదైనా ఒక అద్భుతం, ఇప్పుడు 20 రొట్టెలు 100 మందికి పంచడం కష్టమే, భౌతికంగా మన జ్ఞానంతో ఆలోచిస్తే కష్టమే, కానీ నీలో విశ్వాసం ఉంది కదా. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నదనటమే విశ్వాసం. అయితే ఆ విశ్వాసం నీలోకి రావటం కొరకు కొన్ని అవిశ్వాసపు పొరలు నీకు అడ్డొస్తూ ఉంటాయి. అంతా అవిశ్వాసపు క్రియలే జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనలో ఇంకా బలమైన అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనీ అనే గ్రామానికి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళినా ఖచ్చితంగా ఆ బేతనీ వెళ్ళి లాజరు, మరియా, మార్త వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేసి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాడు రెగ్యులర్గా. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే,
ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు మంచిగా చూసేవారు, సేవకుల్ని ఆతిథ్యం ఇచ్చేవారు. అంతవరకు బాగుంది. ఒకసారి వాళ్ళ ఇంట్లో లాజరు చనిపోయాడు. యేసు ప్రభుకి కబురు పెట్టారు. యేసు ప్రభు 4వ రోజు బయలుదేరి వెళ్తున్నాడు. మన ఇంట్లో ఎలా ఉంటే సిచ్యువేషన్ ఎదురైందనుకోండి, ఎట్లా ఉంటుంది మన పరిస్థితులు అంటే, పాస్టర్ గారికి కబురు పెట్టిన 4వ రోజుకి నేను వచ్చాను అనుకోండి, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? జాన్ వెస్లీ గారైనా సంఘం, ఇక అమలాపురంలో ఏ సంఘం లేదా, ఇట్లాంటి ఫీలింగ్ అందరికి వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, సర్లే ఇప్పుడైనా వచ్చాడు, మొత్తం మీద ఖాళీ చేసుకుని ఆయనని అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్ళేటప్పుడు అన్నారు, శిష్యులతో అన్నాడు, అరే లాజరు చనిపోయాడు, ఆడికి వెళ్దాం, రెడీ అవ్వండి అని అందరితో చెప్తున్నాడు. శిష్యులందరూ రెడీ అవుతుంటుంటే తోమ రెడీ అయిపోయాడు. ఎందుకు వెళ్దాం ప్రభా, మనం కూడా చచ్చిపోదామా అన్నాడు. సోదరుడు అక్కడ వెళ్తున్న కాన్సెప్ట్ ఏంటి? చచ్చిపోయినోడిని లాజరు కమ్అవుట్, బయటికి రాని పిలవడానికి అని వెళ్తుంటుంటే మనోడు అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు, మనం కూడా పోదామా పరలోకానికి అన్నాడు. అంటే తోమ అంటేనే అవిశ్వాసం. అప్పుడు ప్రభు అంటాడు కదా, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎంతోమంది జీవితాల్లో జరిగిన చూస్తున్నాం, మనకంటే చూడని వాళ్ళు ధన్యులని వాక్యం చెప్తుంది. కాబట్టి అద్భుతం జరుగుతుందంటే అది దేవుని మాట, వాగ్దానం. కాన్ఫిడెన్స్ నీకు ఎలా ఉండాలంటే 100కి 200% నీకు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉందముగాక. ఎక్కడ అవిశ్వాస విత్తనం నీలోకి రాకుండా దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. బైబిల్లో ఒక మాట ప్రభు చెప్పాడు చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. ఇర్మియా 3:22 చూద్దాం, త్వరగా చూడాలి. భ్రష్టులైన బిడ్డలారా, ఎవరిని పిలుస్తున్నాడు చూడండి, ఎలా పిలుస్తున్నాడు చూడండి. ప్రియమైన పిల్లలారా అంటున్నాడు కదండి. నా ప్రియమైన సంగమా, సంగమా, నా ప్రియురాలా, బండ సందుల్లో ఎగురు నా పావురమా, నా ప్రియ సహోదరి, నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు దేవుడు. ఈ వర్డ్స్ ఏం ఉపయోగించట్లేదు. ఏమంటున్నాడు చెప్పండి? భ్రష్టులైన పిల్లలారా రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లు యేసయ్యకి. మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటే మనలో బాగవలసింది ఏంటంటే, ముందు అవిశ్వాసం బాగైతే అద్భుతం స్టార్ట్ అయిపోతుంది. ఆమేనండి. నిజమే, సేవకులుగైన మాతో కలిసి మాటలు చెప్తున్నాను, విశ్వాసులైన మీతో చెప్తున్నాను, సేవకులైన మాతో మాట్లాడుతున్నాడు ప్రభు. అవిశ్వాసం అనేది సాతానుగాడు వేసే విత్తనం. ఇప్పుడు గోధుమలు జల్లుతూ ఉంటాను నేను, వాక్యం అనే విత్తనాలు. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అవిశ్వాసం అనే కొన్ని గురుగులు సాతానుగాడు జల్లుతూ ఉంటాడు. ఎక్కడ జరుగుతుందిలే అంటే, ఏంటి 20 రొట్టెలండి 100 మందికి, ఎక్కడ మన లెక్కలేం సరిపోవట్లేదు అసలు అంటాం మనం కదా. అవిశ్వాసం వచ్చేస్తుంది. అందుకే దేవుని వాక్యము భవిష్యత్ కాలం, జరుగుతున్న కాలం, రాబోతున్న కాలం అన్నిటికీ సూటబుల్. కాబట్టి అవిశ్వాసాన్ని పూర్తిగా దేవుడు బాగు చేస్తాడంట. నా ప్రార్థన సేవకులకి ఎప్పుడు కూడా పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అసలు ఒక క్రైస్తవుడికి బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే, పునాది ఏంటంటే విశ్వాసమే. ఈరోజు వాస్తవంగా 8వ నెల 8వ తారీఖు ఈరోజు దైవజనులు యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయిన రోజు ఇది. ఆ సేవకులు పరిచర్య ప్రారంభించేటప్పుడు చింత చిగుర్లు తిని సేవ ప్రారంభించారట ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే, బట్టలు ఉతక్కోవడానికి ప్రారంభ సేవ కష్టాలు ఎలాంటివంటే, సబ్బు లేక ప్రారంభ పరిస్థితుల్లో ఆ రేవు దగ్గరికి వెళ్తే, ఆ బట్టలు ఉతుక్కునే రేవు దగ్గరికి వెళ్తే, బట్టలు ఉతుక్కోవడానికి కొంతమంది వచ్చి అక్కడ సబ్బు ముక్కలు వదిలేసి వెళ్ళిపోతుంటే చిన్న చిన్నవన్నీ తీసుకుని ముద్ద కింద చేసుకుని అట్లా ఉతికేవారండి. ప్రారంభ పరిస్థితి. విశ్వాసంతోనే పరిచర్యలో ఇలాంటి సండే స్కూల్ పిల్లలు మోకరింపించి, ఒరే దేవుడు మనకి పెద్ద స్థలం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి రా అనేవాడంట. మనకి పెద్ద మందిరం కడతాం, స్తోత్రం చెప్పండి. అట్లాగే వాష్రూమ్స్ కడతాం, స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు ఒక స్థలం ఇస్తాడు, స్తోత్రం చెప్పండి. విశ్వాసంతోనే పలికేవారట. మరి ఈరోజు ఆ పరిచర్య అంతగా విస్తరించడానికి నాయకుడిగా, ఆ వ్యవస్థాపకులుగా ఉన్న ఆయన ప్రారంభ విశ్వాసం ఆ పరిచర్యని అలాగ నిలిపింది కదా.
ఈరోజు సేవలో మీరు అడుగుపెట్టిన కొత్త కొత్త స్థలాల్లో కొద్దిమందే వస్తుంటారు, 10 మందే వస్తారు, 20 మందే వస్తారు, 50 మందే ఉండొచ్చు. చిన్న సేవే, దాన్ని మనం విశ్వాసంతో పలుకుతూ ఉంటే దేవుడు డెవలప్ చేస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. రాబోయే కాలానికి పరిచయం దీవెనకరంగా మార్చునుగాక. మన విశ్వాసం బాగయ్యే అద్భుతం దేవుడు చేయునుగాక. మీ కుటుంబాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, నెల వచ్చినప్పటికి మెయింటెనెన్స్ కష్టంగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకటే చెప్పాలి, విశ్వాసంతో దేవుడు తన మహిమలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. అలాంటి కార్యాలు మీ ఎడల దేవుడు జరిగించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 44 వాక్యాన్ని చదవగా విందాం. రాజుల 2వ పుస్తకం 4:44. పనివాడు వారికి వడ్డించగా యెహోవా సెలవిచ్చినట్లు వారు అది తినిన తర్వాత మిగిలిపోవటమే ఒక గొప్ప అద్భుతం. ఆమేనని చెప్పండి. సో 4వది మిగిలేటట్లుగా చేయుట అనండి. నేను అంటాను, మీ కుటుంబాల్లో కూడా ఈ ఆగస్టు నెల 8వ నెల 8వ తారీఖు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో మీ ఇంట్లో దేవుడు నెల చివరికి వచ్చినప్పుడు మిగిలేటట్లుగా మీకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమెను అనుకోండి. ఖచ్చితంగా ప్రభు అలా చేస్తాడు, మిమ్మల్ని సాక్షిగా నిలుపుతాడు. వాళ్ళకి దేవుడు మిగిలేటట్లుగా చేశాడు. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక నెల స్టార్ట్ అయినప్పుడు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మాంసం చేపలు అసలు డే అండ్ నైట్ ఇంకేముండదు, అసలు మాంసం వేసేస్తుంది. ఆ తర్వాత 20వ తారీఖు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా పప్పు పచ్చడి కాంబినేషన్ భలే ఉంటుంది వాడు. ఇక 20 నుంచి 30లోకి వచ్చినప్పటికి ఇంక నేను చెప్పక్కర్లేదు. ఇంకంతా అమ్మ ఉప్పు ఉంటాయి, అమ్మ పరిస్థితులన్నీ విచిత్రంగా ఉంటాయన్నమాట. అడుగుతూ ఉంటాం వాళ్ళని. ఇక ఇచ్చేస్తామండి బాబు, 1వ తారీఖు చేస్తాం, ఫంక్షన్ వచ్చినండి ఇచ్చేస్తామండి బాబు, మీ డబ్బులు ఎవరికి అడిగెళ్తామండి బాబు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో దేవుని వాక్యం ఏముంటుందంటే, నీకు ఎంత ఖర్చున్నా ఆ నెలలో ఒక్కోసారి చూడండి అన్ని ఖర్చులు ఆ నెలలోనే ఉంటాయి. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, లేకపోతే పెళ్ళిళ్ళు కార్యక్రమాలు తగులుతూ ఉంటాయి, మెయింటెనెన్స్, ఏదో వస్తువులు కొనాలి. అడ్జస్ట్ చేయలేము ఆ నెల. నాకు మొన్న లాస్ట్ జూలై నెల 2 ఒకేసారి ఇటు గోపవరం మందిరం పనులు స్టార్ట్ చేశాను, ముంగండ పనులు స్టార్ట్ చేశాను. ఇక్కడేమో ఇటుక గోడ కట్టించి ఇటుక కొనాలి, సిమెంట్ బస్తాలు కొనాలి. సో మెయింటెనెన్స్ అంతా వర్క్ జరిగింది. ఇటు పక్క ఆల్రెడీ గోడ కట్టేస్తున్నారు ముంగండ్లో, ప్లాస్టింగ్ వర్క్, ఓకే అక్కడ వర్క్ చేయాలి. 2 ఒకేసారి వచ్చినాయి. సో కరెంటు బిల్లు సంగతి చెప్పాలా, ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్. కరెంటు బిల్లే చెప్తే మీరు అల్లుకుంటారు, 10,000 వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుందో అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఆఖరిలోకి వచ్చినప్పటికి ఏది కోటాలు పెట్టినా, వస్తువులు కొన్నా, ఏది జరిగినా దేవుడు చూడాలి ఎంత అద్భుతం అంటే, ఆఖరికి వచ్చినప్పటికీ మిగిలేటట్లుగానే చేస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అది దేవుని కార్యమనే చెప్పాలి. ఎంతో కొంత, అసలు అప్పవకుండా ఎంతో కొంత దేవుడు అలా చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సో నా ప్రార్థన ఏమిటంటే, నేను నమ్మిన దేవుడిని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు కూడా ఇలా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నెల వచ్చినవి ఎంతో మెయింటెనెన్స్ ఉంది. పిల్లలకి ఇప్పుడు చదివించాలంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, లక్షల రూపాయల ఫీజులు కట్టాలి, సామాన్యమైనది కాదు, కష్టమే. కానీ దేవుడు తన మహిమలో మీ అవస్థలు తీరుస్తాడు. మీ ఆరోగ్యపరంగా, మీ కుటుంబ పరంగా, మీ పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ఆకాశ వాకిండ్లు దేవుడు తెరుచునుగాక. ఆకాశం తన మంచి ధననిధిని మీ కొరకు తెరుచునుగాక. ప్రభు మీకు సహాయము చేయనుగాక. 12 గంపలు మిగిలేటట్లుగా చేశాడు కదా, మీ ఇంట్లో సర్వ సమృద్ధిని దేవుడు దయచేయనుగాక. చూడండి, ఒక వాగ్దానం చదివిస్తాను, అది చదువుకొని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31వ అధ్యాయం అండ్ 10వ వాక్యం చూడండి ఒకసారి, అది చదువుకుని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31 అండ్ 10.
జనులు కానుకలను తెచ్చుట యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, ఆ మాట టిక్ చేసుకోండి, మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను, మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం, చాలా మిగులుతుంది. యెహోవా, ఆ మాట టిక్ చేయండి, తన జనుల్ని ఆశీర్వదించినందున గొప్ప రాశి మిగులుతున్నది. ఆమేనండి. ఒకసారి నేను అంటాను, దేవుడి చేతుల్లోకి వెళితే అది 5 రొట్టెలు 2 చేపలే, కానీ దేవుడి చేతుల్లోకి వెళ్ళినాయి కాబట్టే, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు కాబట్టే అలా మిగిలేటట్లు చేశాడు. మీ ఇంట్లో కూడా వచ్చిన సంపాదన వెంటనే మీరు చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రభా ఈ నెల ఖర్చులన్నిటిలో మిగిలేటట్లుగానే చేయగాని అప్పు మాత్రం చేయనివ్వక ప్రభా అని ప్రార్థన పూర్వకంగా దేవునికి అప్పగించుకోండి. వాక్యాలు ఆకాశం గతించిపోయిన, భూమి గతించిపోయిన దేవుని మాటలు ఎప్పుడు మారవు. నేను కాకపోయినా ఇంకొకరు ఎవరు వచ్చినా ఇదే మాట చెప్తారు, వాక్యం మారదు. అయితే మీరు వాక్యం మీద నమ్మిక ఉంచాలి. రూతు పనాముగా వెళ్ళింది, తిన్నది, తృప్తి పొందింది, ఇంకా మిగిల్చింది కదా. మనల్కి ఎందుకు దేవుడు అన్యాయం చేస్తాడు? తప్పకుండా అద్భుతం చేస్తాడు. ఈ నెలలో ఇలా మిగిలేటట్లుగా ఆ ఆశీర్వాదం మీ తల మీదకి వచ్చేటట్లుగా కృప చూపునుగాక. ఆయన తన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునుగాక. ప్రతిసారి కూడా ఏది చేసినా మీ కుటుంబంలో ఎంతో కొంత దేవుని కార్యం. చాలాసార్లు లాస్ట్ ఇయరే అనుకుంటా, జనవరి నెలలో మనకి సైట్ రిజిస్ట్రేషన్ అయింది. చాలా కష్టం. కొత్త పాట చేయాలి సభలకి. నేనని చెప్పాను తమ్ముడోళ్ళతో, నాన్న ఇప్పుడు పాట చేయించడానికి ఆ అమౌంట్ అంత కష్టం అడ్జస్ట్ చేయలేను, ఎందుకంటే సభలు ఉన్నాయి, కష్టమైపోతుంది. ప్రార్థన చేసాం, చూద్దాంలే అనుకున్నాం. కరెక్ట్గా ఆ రోజు పాటకి ఎంత అమౌంట్ కావాలో అన్ని అమౌంట్ సమకూడి సరే అని ఓకే చెప్పిన. మళ్ళీ సభల దగ్గర నెక్స్ట్ వీకే సభలు, ఒక 2 వారాల దగ్గర ఉందంతే. సభలకి చూడాలి. ఎంత అద్భుతం అంటే నాకు చాలా సఫర్ అవుతూ వచ్చాను. భోజనాలకి కూరగాయలకి ఎన్ని కావాలో 4 రోజులు ఒక ఆయన్ని దేవుడు నియమించేసుకున్నాడు. పగలు రాత్రులు కూరగాయలన్నీ తీసుకొచ్చేసి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. రైస్ ప్యాకెట్స్ అంటారా, మీలో చాలామంది సహకరిస్తూ వచ్చారు. కానుక రూపంలో చాలామంది సహకరించారు. ఒకరోజు అయితే భోజనాలు ఒకరు పెట్టేసుకోవాలని ముందు ఇట్లాగా దేవుడు అలా చేయగా ఆఖరిలో టెంట్ వాళ్ళకి, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, సేవకులకి అన్నీ ఆఫరింగ్స్ ఇచ్చే విషయం అన్నిట్లో లెక్కలన్నీ చూడగా ఆఖరికి వచ్చినప్పటికి 1000 రూపాయలైనా మిగిలేటట్లుగా చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు కూడా నేను ఇప్పటి వరకు సేవలో అప్పైపోయినట్లుగా ఎప్పుడు దేవుడు చేయలేదండి. నా ప్రార్థన మీ కుటుంబాలు కూడా సమృద్ధిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు మీ అవసరత ఆయన మహిమలో తీర్చునుగాక. అందరూ ఈ మాటలు ఫలింప చేయనుగాక. నేను ముగిస్తున్నాను. ఒకసారి కొంచెం ఆహారం, ఒకసారి ఆ తమ్ములేం చూపిద్దామా? కొంచెం ఆహారం 100 మందికి వచ్చినట్లుగా సరిపోనట్లుగా చేశాడు. అది ఎలా జరిగింది? 4 మాటలు చెప్పాను. ఓకే, మొదటి మాట, ప్రథమ ఫలం కానుకగా తెచ్చాడు. నెంబర్ 2, కానుకను దేవుని పనికి ఖర్చు చేశాడు. నెంబర్ 3, పనివాళ్ళలో అవిశ్వాసం తొలగిపోయింది. 4వది, మిగిలేటట్లుగా చేశాడు. ఈ అద్భుతం మీకు ఈ నెలలో దేవుడు జరిగించునుగాక. అందరూ లేచిన